శ్రీరామ రామ రామేతి. నమస్కారం. హిందూ సంప్రదాయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి ఒకటి. లోకాభిరాముడు ఆదర్శ పురుషుడువైన ఆ దాశరథి జన్మించిన పవిత్ర దినం ఇది. అసలు ఈ పండుగ వెనుక ఉన్న అర్థమేమిటి, ఈరోజు మనం ఏం చెయ్యాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా చూద్దాం. త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీమహావిష్ణువు 7వ అవతారంగా రాముడు జన్మించాడు. రాముడు అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఒక ఆదర్శం. కొడుకుగా, భర్తగా, సోదరుడిగా, రాజుగా ఎలా జీవించాలో చూపించిన మర్యాద పురుషోత్తముడు. అందుకే ఆయన పుట్టినరోజును మనం పండుగగా జరుపుకుంటాము. అంతేకాకుండా సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని భక్తుల నమ్మకం. శ్రీరామనవమి రోజున భక్తులు చేసే ముఖ్యమైన పనులు ఇవే: అభ్యంగన స్నానం. సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. పూజ. ఇంట్లోని పూజామందిరంలో సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న మరియు హనుమంతుడి చిత్రపటాన్ని పూలతో అలంకరించాలి. షోడశోపచార పూజ. దీపారాధన చేసి రాముడి అష్టోత్తరాలు, రామాయణంలోని కొన్ని ఘట్టాలు చదువుకోవడం ఉత్తమం. పానకం మరియు వడపప్పు. ఈ పండుగలో అత్యంత ముఖ్యం ఈ నైవేద్యాలు: బెల్లం, మిరియాలు కలిపిన పానకం, నానబెట్టిన పెసరపప్పు, వడపప్పు రాముడికి సమర్పించాలి. ఈరోజు పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. ఉపవాసం. చాలామంది ఈరోజు ఉపవాసం ఉంటారు. ఇది మనస్సును, శరీరాన్ని నిర్మలం చేస్తుంది. సాత్విక ఆహారం. ఉపవాసం ఉండలేనివారు ఉల్లి వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. దానం. చలివేంద్రాలను ఏర్పాటు చేయడం లేదా పేదలకు అన్నదానం చేయడం ఈ రోజున చాలా పుణ్యకరం. రామనామ స్మరణ. శ్రీరామ అనే రెండక్షరాల మంత్రాన్ని వీలైనన్నిసార్లు స్మరించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. రామనవమి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, ధర్మం వైపు నడవాలనే ఒక గుర్తు. భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో ఈ రోజున సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరుగుతుంది. మీరు కూడా భక్తితో రామనామాన్ని స్మరిస్తూ ఈ పండుగను జరుపుకోండి. అందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.